ఈఎస్ఐ సౌకర్యం ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ ఆధ్వర్యంలో మర్రిగూడ మండల కేంద్రంలో టోకెన్ సమ్మె 27, 29, 28 తేదీల్లో నిర్వహించడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 8,500 నుంచి మళ్ళా ఏదో గిఫ్ట్గా 1000 రూపాయలు పెంచి వేతనాలు 9,500గా ఇవ్వడం జరిగింది. కానీ గత ఎన్నికల కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని తక్షణమే 1 సంవత్సరం గడుస్తున్న ఈ ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేస్తుంది. తక్షణమే ఈ ప్రభుత్వం ఆలోచించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈరోజు టోకెన్ సమ్మె 2వ రోజు చేయడం జరిగింది. సరే, ముఖ్యంగా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఈ ప్రభుత్వం తక్షణమే ఆలోచించి వేతనాలు 26,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే పిఎఫ్ఐ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లల్లో లబ్ధిదారులుగా మా కార్మికుల్ని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే దాని మీద డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మన ఉద్యోగ భద్రత, తర్వాత పెండింగ్ వేతనాలు, గతంలో కొదాష్పల్లి గ్రామానికి సంబంధించిన పెండింగ్ వేతనాలు ఒక 6-7 నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదు. అట్లాగే శివన్నగూడెం కానీ, తర్వాత మర్రిగూడెం టౌన్ కానీ వివిధ గ్రామాల్లో పెండింగ్ వేతనాలు ఉన్నాయి. తక్షణమే అవి అమలు చేయాలనే దాని మీద మేము ఈ ప్రభుత్వానికి టోకెన్ సమ్మె చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ఈ కార్మికులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీన్ని దయచేసి ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించి, ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించిన మంత్రి కానీ వీళ్ళు ఆలోచించి కార్మికులను గుర్తించి తక్షణమే వారికి వేతనాలు అమలు చేసి వారి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే ఈ గ్రామ పంచాయతీ కార్మికులు తప్ప వేరే కాదు. ఎక్కడ వాళ్ళ బతుకులు చీకటిమయంగానే ఉన్నాయి. వెలుగులు నింపడానికి వాళ్ళ కనీస వేతనం అమలు చేయాలనే దాని మీద మేము సిఐటిగా వారికి మద్దతిస్తూ వారి సమస్యల మీద నిరంతరం పోరాటం చేయడానికి మున్ముందు ఖచ్చితంగా వాళ్ళ పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మాది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివానగూడెం గ్రామ పంచాయతీ వర్కర్. నేను ఊరుపక్క లింగేన్ మండల కార్యదర్శిని. అయితే గత 5 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు వేతనాలు ఫస్ట్ 8,500 ఇచ్చింది. తర్వాత మళ్ళీ వర్కర్లు సమ్మె చేస్తుంటే మళ్ళీ 1,000 రూపాయలు పెంచింది. అయితే ఆ గత ప్రభుత్వం పోయింది కాబట్టి మళ్ళీ వచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గత తిరిగిన ఎమ్మెల్యేలు మాకు మా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు వేతనం 26,000 జీతాలు ఇస్తాం, మేము మా పార్టీకి మాకు ఓట్లు ఇచ్చి మమ్మల్ని మెజార్టీగా గెలిపించండి అని మాకు సిఐటి యూనియన్కు మాకు అమలు ఇచ్చారు. అందువల్ల మేము మండల కార్యదర్శిగా ఇక మేము మళ్ళా టోకెన్ సమ్మె 2 రోజులు 27, 28కి టోకెన్ సమ్మె పెట్టినాం. మాకు యూనియన్ చెప్పింది కాబట్టి ఆ యూనియన్ ప్రకారంగా మేము ముందుకు నడుస్తూ మండల కన్వీనరు, జిల్లా స్థాయి అధ్యక్షులు, మండల కన్వీనరు ఏర్ప్లే ఆధార్ గారు మాకు మాట్లాడుతామని కోరుతున్నాం. గ్రామ పంచాయతీలో చేస్తున్నాం మేము పని. ఇన్ని ఏండ్ల సంది ఇంకొక్కటే 1000 రూపాయలు వేయించిపోయింది కేసీఆర్. ఇంకా ఇన్నేళ్ల సంది 9,500 ఎత్తుకుంటున్నాం. పర్మనెంట్ చేస్తలేరు, ఎవ్వరు వచ్చినా పర్మనెంట్ చేస్తలేరు. ఇక చెప్పులు లేవు, తువ్వాలలు లేవు, ఏవి లేవు, మాకు ఏవి లేవు. ఇక చేస్తూనే ఉన్నాం పని 5 గంటల దాకా. మళ్ళీ 10 గంటలకు దిగుతాం, మళ్ళీ 2 గంటలకు పోతాం. తినిపోయి 5 గంటల దాకా పని చేస్తాం. 26,000 ఇవ్వాలి మాకు జీతాలు. ఈ రేవంత్ రెడ్డికి ఒక నమస్కారాలు, ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి రావాలని, చెయ్యి గుర్తు రావాలని అందరం ఓట్లేసి గెలిపించినాం. పర్మనెంట్ చేయాలి మాకు. ఇంకా అందరిని ఆచేస్తుండు కానీ మమ్మల్ని మున్సిపాలిటీ వాళ్ళని అయితే ఆచేస్తలేడు. మమ్మల్ని అయితే గ్రామ పంచాయతీ గురించి అయితే ఒక్క మాట కూడా చెప్తలేడు రేవంత్ సారు. ధన్యవాదాలు. పర్మనెంట్ చేయాలి, జీతాలు పెంచాలి, అలా పిఎఫ్ కట్ చేయాలి మాకు. చెయ్యాలి సార్, మాకు నమస్కారాలు నీకు.